తాటి ముంజలు అంటే తెలియని వాళ్ళు ఉండరన్న. ఈ సీజన్లో ఫస్ట్ టైం ముంజలు కోసుకుందామని ఒక కట్టెకు కమ్మ కత్తి కట్టి ఆ గెలలకేసి ట్రై చేస్తున్నాం, కానీ అది తడుతుంది, కానీ ఆ కమ్మ కత్తే వంకర పోతుంది, కానీ అది అస్సలే దిగుతలేవు. ఇట్లా కాదని ఒక నున్నడు తాటి చెట్టు చూసి ఎక్కిన, సగానికి ఎక్కినాక కిందికి పోతలేదు, పైకి పోతలేదు. ఆ గౌడన్నలు ఎట్లా ఎక్కుతారో ఏమో, కానీ ఇట్లా కాదని మూడో తాటి చెట్టు, ఇక జగ్గల తాటి చెట్టు చూసిన, అన్నీ కమ్మలు ఉన్నాయి, ఎట్లా ఎక్కాలన్నా అనేసి చిన్నగా ఎక్కడం స్టార్ట్ చేసిన. మధ్యలో పోయినాక ఇక అసలే ఎక్కువ వస్తలేదు, అన్ని కమ్మలు ఉన్నాయి. ఇక కానీ ఆ ముంజలు చూస్తే మాత్రం అసలే ఊకోబుద్ధి అట్లే, ఇంక ఎట్లనైనా కోద్దామనేసి ఫిక్స్ అయిపోయినాం. ఆ కమ్మల్ని అటు అనుకుంటే ఇటు అనుకుంటే కొంచెం కష్టం మీద అటో ఇటో ఆ జగ్గలు కోసుకుంటున్నా అయినా ట్రై చేసుకుంటా ఎక్కేస్తున్నా. ఈ గౌడన్నలు ఎట్లా ఎక్కుతారో ఆ జగ్గలు ఎట్లా కోస్తారో కానీ నిజంగా గ్రేట్ అన్న. కానీ ముంజలు తిన్నోళ్ళు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ తెలిసే ఉంటుంది. దయచేసి ఎవరు ఈ జగ్గల తాటి చెట్టు కొంచెం డేంజర్గా ఉంటుంది, చూసుకుంటే ఎక్కొచ్చు. కత్తి కింది నుంచి ఇసిరేయమంటే ఇసిరేసారు, కత్తి తీసుకొని పోలేదు. ఎందుకంటే కత్తి జేబులో పెట్టుకొని వెనక పెట్టుకొని పోయినప్పుడు కింద పడితే కుచ్చుకునే అవకాశం ఉంటుంది. నాకైతే ముంజలు అంటే మస్తు ఇష్టం. చివరికి గౌడన్నలతో అయినా గోపిస్తా, కానీ ముంజలు కోయకుండా ఊకొని ప్రతి సంవత్సరం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. ఎవరికైనా ముంజలు కావాలంటే మన పొలం దగ్గరికి ఎప్పుడైనా వీకెండ్లో వచ్చినప్పుడు ఆ ముంజలు కోసిస్తాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తే ముంజల వల్ల లాభాలు ఏంటియో తెలుసుకుందాం మనం. పెద్ద పెద్దవి కొయ్యరా బాయ్, కంకాలు కావాలి నాకు. ముదిరిపోయిన కంకాలు కావాలి, ఎందుకంటే మనం కూడా ముదిరే ఉంటాం కదా. మనం కాదు రే, నువ్వు దావతి ఉన్నాయి సురేష్ ముంజలు. సురేష్ గారు కష్టపడి కోసిండు, ఆ మాత్రం ఉండవా లేదా? దోస్తులు ముంజల టైం ఎత్తిపోతుంది, ఏడ దొరికిన కొనుక్కొని తినూరి. కొనుక్కొని ఎందుకు తినడు? సురేష్ అని దగ్గరికి వస్తే ఫ్రీగా కోసిస్తాడు కదా. సురేష్ కోసియవా? ఒకసారి ఊరికొచ్చి కూర్చోవాలన్న మరి. కాదు, ఫ్రీగా కోసియవా? కోసేసా. మళ్ళా చెప్పు, మళ్ళా నీ సబ్స్క్రైబర్స్ మస్తు వేకెన్సీ ఉంది అన్న, ఎవరైనా రావచ్చు వీళ్ళకు. కానీ ఒక్కసారి 5,000 మంది వచ్చారు. తాటి చెట్లకి లేవు వీడ. చెప్పి చుట్టుపక్కల ఉన్న కానీ తాటి చెట్లు మస్తు ముంజలు తిని హాయిగా వండుకోవచ్చు, నిద్ర ఫుల్ వస్తుంది. ఏం గిరి, ఏమైనా ముంజలు తినుడేనా ఏమన్నా ఉందా? కళ్ళు బాటలు అడ్డం పడేసారు కానీ అప్పుడే. కళ్ళు మిస్ చేయొద్దు, ఏది మిస్ చేసినా. లాస్ట్ మడ్డే బలం అన్న. లక్కీ డ్రాప్ అన్నది, లక్కీ డ్రాప్. మజా వస్తుంది, కొంచెం తాగు. మడ్డి కళ్ళు తాగురా. నాకు లాస్ట్కి ఎందుకు అయిపోయి లాస్ట్కి చూడరా. మడ్డి కళ్ళు మంచిగా ఉంటుందిరా. కొయ్యి 2 కొయ్యి. ఎన్ని తిన్నా కడుమెంతలేరా. చిన్న కొద్ది తినబుద్ది మళ్ళీ అట్లా ఉంటుంది కథ. కత్తిదానా ఓని ఒకటి 12 మంచిగా 12. ఏం చేస్తున్నావురా గాండు? పెద్దవి కోయిరాబాయ్ అంటే చిన్న చిన్నవి వస్తున్నావు. పెద్దవి కోయరాదురా. చిన్నది వద్దు మనకు, మనం మినిమం ఇట్లా ఉండాలి పట్టుకుంటానికి కంఫర్టబుల్గా. చిన్నవి ఊకే చిన్నవి రారా, పెద్దవి పట్టుకుంటావా? లైఫ్లో అన్నీ చిన్నవి వస్తాయి నీకు. కోసే విధానం ఎక్కడ నేర్చుకున్నావురా? ఏం గుళ్ళోనే రా నువ్వు? ఓ బే, గుండు గుడుతున్నామేం రా? ఇట్లా ఇట్లా కోయాలి. దీంట్లో ఇట్లా కోసినప్పుడు ఏమవుతుంది అంటే దీంట్లో నుంచి ఒక రకమైన అది వస్తుంది. అన్నీ ఇట్లా మనం ఇట్లా రావాలి. ఈ ముంజల ఫ్లేవర్స్ అవి కిక్కెక్కుతానేం రా నాకు. ఇంట్లో కూడా ఏమన్నా ఫ్రిడ్జ్లో పెడితే కదా గడ్డ కట్టిపోతుంది. ఇక ఐస్ క్రీమ్ చేయాలి కదా, ముంజలతో ఐస్ క్రీమ్ చేస్తారు గుజ్జుతోని. చేద్దాం మరా,
కళ్ళుతోటి ఫ్రిడ్జ్లో పెట్టాలి, గడ్డ కట్టాలి కళ్ళు, మస్తు ఉంటుంది అట్లా. అంతేందుకన్నా ముంజల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మస్తు వస్తుంది టేస్ట్. న్యాచురల్గా తినాలి ఫ్రిడ్జ్లో. న్యాచురల్ ఫుడ్ హెల్దీ ఫుడ్. కట్టెపుల్లలు పెట్టి ఇలా అన్నీ గిలాసులు పోయాలంతా పోసి కట్టెపుల్ల పెట్టి జరిసేపోయిన గడ్డ తీసుకొని ఇంకా పెట్టద్దు, ఇంకా పెట్టద్దు నీకు. గిలాసులో పెట్టాలన్నట. ముంజలో కూడా నాకు గిలాసులో పెట్టుకోడు రారా. గడ్డగట్టే ఉన్నాయి ఇవి ఆల్రెడీ. ఇవి కాదు కళ్ళు. కళ్ళులో కలర్ వేయాలి కదా, పచ్చ కలర్ వేసి. నాకు ఏదో తేడా కొడుతుంది రోజు. ఇక మోషన్స్ వచ్చేట్టున్నాయి నాకు. ముంజలు ఎక్కువ తింటే అవుతాయి. ఇటు వల్ల బెనిఫిట్స్ ఏంది మామ? బెనిఫిట్సా ఏమి లేవు మామ. తింటున్నావు కదరా, ఏదో ఒకటి చెప్పాలి కదరా. బెనిఫిట్స్ ఎందుకున్నావు మామ? ఏముంటాయి? దునియా ఉంటాయి. బెనిఫిట్ చెప్పరా అంటే దునియా అని చెప్తుందిరా. మన తాతలు గీదినే అప్పుడు 4 బారున్న తాడి చెట్టు అమాంతం ఎక్కేది. తాడి చెట్లేనా? తాడి చెట్టు కాదు. తాడి చెట్టు కాదా? ఏమెక్కేదిరా? అన్న 4 భార్యలు కూడా మెయింటైన్ చేసేది. ఇప్పుడు ఒక భార్యకే భయపడుతున్నారు. ఇంటికి 4 నాయనమ్మలు మెయింటైన్ చేసేది. ఇప్పుడు నేను తింటున్నా, మరి నేను కూడా మెయింటైన్ చేస్తాను. నువ్వు రోజు తినన్న మెయింటైన్ చేస్తావు అంతేనా? అంతే. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఇంకా అంతే. ఇంకా కావాలి నాకు. ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయపడుతున్నారు. ఎందుకు? భార్య ఏమంటుంది అని. అవును. అరే ఇది ఏంద్రా తింటా అంటే తినబుద్ధి అవుతుంది. ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా దీనివల్ల? నెంబర్ 1 బెనిఫిట్స్ మేము చెప్పు, ఒకటి చెప్పు. దీనివల్ల ఇది తింటే క్యాన్సర్ రాదు. ఇంకోటి వచ్చిన క్యాన్సర్ పోతుంది. వచ్చిన క్యాన్సర్ పోతుంది. అట్లయితే హాస్పిటల్ ఎందుకు? కంట్రోల్ అయితే ఉంటుంది. ఏం కంట్రోల్ అవుతుంది? ఏంది కంట్రోల్ అయ్యేది? అట్లయితే మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు మొత్తం తాడి చెట్ల చుట్టే తిరుగుతారు. ఏదైనా మంచి చెప్తారు. ఇవి తింటే పోరగాలు మంచిగా కుడతారు తెల్లగా, తాటి ముంజల లెక్క. అందుకేనా తాటి ముంజలు ఎక్కువ ఉన్నామని అంటారు. ఇద్దరు ఏం సమస్య కూడా. ఫ్యాట్ ఎక్కువ వస్తుంది బ్రో నిజంగా. బీర్లకే అన్నది. బీర్లు బిర్యానీ నిజమన్నా. నేనైతే బీర్లు తాగాడు ఊర్లు. లేదంటే ఇట్లా వట్టి కోసేయాల కథం. మధ్యలో కళ్ళు బుర్ర వస్తుంది, బుర్ర కూడా వస్తుంది. పిల్లలు ఇస్తారంట వాళ్ళకు. ఇప్పుడు మొగలే ఆడోళ్ళ కన్నా ఎక్కువ అయిపోయింది. ప్రెగ్నెంట్ లెక్క, 9 months ప్రెగ్నెంట్ లెక్క అయిపోతారు కదన్నా. ఇప్పుడు ముంజకాయలు తింటే మంచి పిల్ల వస్తుందంట. డైరెక్ట్ పిల్ల తల్లి వస్తుంది అన్న. రియల్. నమస్తే అన్న అందరికీ. ఇలా బాయికాడ ముంజలు కొట్టినాం. ఈ ముంజలు చాలామంది ఊర్లో సిటీలో పోయి ఊర్లలో ఉన్న ముంజలు కానీ సీతాఫలం పండ్లు కానీ చాలా వరకు మిస్ అవుతారు. ఒకప్పుడు మామిడి పండ్లు కానీ ఎన్నో తినేటిది, కానీ ఇప్పుడు చాలా వరకు మిస్ అయిపోతున్నారు జనాలు. ఒక 60-70 ఏళ్ళకు ముసలితనంకి వచ్చేసి వీటికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మంచిగా ఈ ముంజలు కానీ ఊర్లో ఉండే సీతాఫలాలు కానీ ఇవన్నీ దీన్ని గట్టిగా ఉండేది మన తాతలు. ఇప్పుడైతే మొత్తం ఆ గట్టితనం అనేది పోయింది. జనాలు ఉత్తనే అంతా బెండలు అయిపోయారు నిజంగా చెప్పాలంటే. బ్రాయిలర్ కూడా ఎట్లనో అట్లా అయిపోయారు. నిజానికి ఇది తినడం వల్ల, ముంజలు తినడం వల్ల చాలా ఉపయోగం ఉంటాయి అన్న. మస్తు అంటే మస్తు ఉపయోగాలు ఉంటాయి మనకు తెలియకుండా. ఇప్పుడు అందరికీ తెలుసు ఈ ముంజలు తినడం వల్ల విటమిన్ ఏ, బీసీలు ప్లస్ ఇంకొకటి క్యాన్సర్ నుంచి మనం బయటపడటం కానీ, బరువు తగ్గడం కానీ, ఇంకెన్నో జింకు కానీ, ఐరన్ కానీ, ఫాస్ఫరస్ ఎన్నో రకాల ఇలా ఉంటాయని మనకు తెలుసు. కానీ అయినా కూడా మనం తింటలేము. ఒకప్పుడు ఏం తెలియకుండా తాతలు ఇవన్నీ తిని గట్టిగా ఉండేది. వాళ్ళకి తెలియదు నిజానికి, వాళ్ళకి ఏ చదువు తెలియదు, ఇవి తినాలని తెలియదు. కానీ అప్పుడు దీనికి గట్టిగా ఉన్నారు. కానీ ఇప్పుడు తెలిసినా కూడా తినలేకపోతున్నాం. ఏంటంటే పొద్దున్న లేస్తే పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తిని మన మీదకి మనం పానం మీదకి తెచ్చుకుంటున్నాం. నిజంగా ఒకసారి ఊర్లోకి వచ్చినప్పుడు ఎవరన్నా ఇట్లా ముంజలు తినడం కానీ ట్రై చేయరి. వాళ్ళకన్నా నిజంగా తినాలనిపిస్తే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి నాకు మెసేజ్ చేయరి. యూట్యూబ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఉంటుంది, మెసేజ్ చేయరి. ఒకసారి వస్తే మా పొలం కాడగిన కొట్టిస్తాం. ఒక్కొక్కసారి మస్తు అంటే మస్తు యూజెస్ ఉంటాయి అన్న. మా అన్న వచ్చిండు, అన్నలు అందరూ వచ్చారు. అక్కడి నుంచి వస్తే కొట్టుకున్నాం, మంచిగా తిన్నాం. ఇవాళ కళ్ళు తెచ్చుకున్నాం. కళ్ళు వల్ల మస్తు యూజెస్ ఉంటాయి. ఇప్పుడు అంతా చల్లని బీర్లు అయిపోయినాయి. మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు బీర్లని నిజంగా చెప్పాలంటే. ఒకప్పుడు మొత్తం పొద్దున్న లేస్తే పోద్దాల కళ్ళు, మంచిగా పరదాల కళ్ళు అని కూడా తాగేది పొద్దుగాల లేస్తే. కానీ ఇప్పుడు బీర్లు ఏముంది,
తాగటం లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకోవడం ఇది అయిపోయింది. నిజంగా ముంజలు ట్రై చేయరి మస్తు ఉంటుంది.